హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను మా పుట్టింటి నుంచి మెట్టినింటికి పురిటి సారీతోటి వెళ్ళానని నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇది. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా అత్త, మా చెల్లి మేము తీసుకెళ్ళినటువంటి సారీని ఇలా బాక్సులన్నింటిలో పెడుతున్నారు. మా ట్రెడిషన్ ప్రకారం ఈ పుట్టింటి పురిటి సారీ అంటే తాంబూలం, పూలు, పండ్లు, స్వీట్స్, పప్పుల పిండి అని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా. ఆ పప్పుల పిండిని ఇలా బాక్సుల్లో పెట్టి అందరికి పంచుతారనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, మా అత్త, మా చెల్లి మేము తెచ్చినటువంటి సారీనంతటిని బాక్సులో పెట్టేశారు. ఇలా మేము తెచ్చినటువంటి సారీనంతటిని బాక్సులో పెట్టేసి అందరికీ పంచేసాము. ఇలా మేము తెచ్చినటువంటి సారీనంతా పంచేసేసరికి ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2:30 అయిందనమాట. ఇలా సారీ ఎంత పనిచేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. లంచ్ చేసేదైతే నేను వీలు కుదరక క్యాప్చర్ చేయలేదు. ఇక లంచ్ చేసిన తర్వాత మా అమ్మ, మా నాన్న, మా అత్త కొంచెం సేపు అయితే ఉండి 4:30 టైంకి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయ్యారు. నాకు తోడుగా నాతో పాటు మా చెల్లి వాళ్ళు అయితే నాతోనే ఉన్నారు. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇలా వ్యూని మొత్తం బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చింత చెట్టు. ఈ చింత చిగురుతోటి పప్పు చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. ఈ చింత చిగురుని ఎండబెట్టుకొని పొడిలాగా కూడా చేసుకుంటారనమాట. బాలింతలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ చింత చిగురుని పచ్చివి సన్న చేపలు ఉంటాయి కదా, ఆ సన్న చేపల్లో కూడా వేసి ఇగురులాగా చేస్తారనమాట. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. నాకైతే మ్యారేజ్ కాకముందు ఇలాగా సన్న చేపల్లో ఈ చింత చిగురు ఇలా వేసుకొని చేస్తారనేసి నాకైతే అంత ఐడియా లేదనమాట. ఇలా చింత చిగురుని సన్న చేపల్లో వేసుకొని చేసుకుంటారని ఎంతమందికి తెలుసు అండ్ అలాగే అలా చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు వచ్చేసి నిమ్మ చెట్టు. కాయలు కూడా చాలా బాగా కాసాయి. అంతకుముందు ఊరగాయ కూడా పెట్టారనమాట మా అమ్మమ్మ. అప్పుడైతే చాలానే చెట్లు వేసేవారు. కూరగాయల చెట్లు కూడా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే కోతులు ఎక్కువగా వస్తున్నాయని వేయట్లేదు. ఇలా కొంచెం సేపు వ్యూనంతా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి. జామాకులో చింతపండు సాల్ట్ వేసుకొని తింటున్నాము. ఇలా జామాకులో చింతపండు సాల్ట్ వేసుకొని ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ నాకు ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండగా జామ చెట్టు కనిపించింది. ఇంకా ఆగుతామా, జామాకు కోసేసి అందులో చింతపండు సాల్ట్ వేసుకొని తినేసాము. ఇలా జామాకులో చింతపండు సాల్ట్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఊరగాయలు అమ్మే అతను వచ్చారనమాట. ఈ ఊరగాయల్లో ఆవకాయను చూసి ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. ఆవకాయ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా ఊరగాయలు అయితే ఉన్నాయి, బట్ మేమైతే ఆవకాయ ఒకటే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఆవకాయ ఎలా ఉందా అని టేస్ట్ చేస్తున్నాము. అదేంటో తెలియదు మరి, ఈ ఆవకాయ తినే ప్రతిసారి దేశముదురు సినిమాలో కోవై సర్లా గారే గుర్తొస్తారు నాకైతే. ఇక ఈ ఆవకాయ తింటూ నేను మా చెల్లి వాళ్ళమైతే ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే అని పాడుకుంటూ తిన్నాము. బట్ గోంగూర పచ్చడి అయితే లేదు, ఈ ఆవకాయతో అడ్జస్ట్ అయ్యాము. ఇక నైట్ 7:30 ఆ టైంకి ఫ్రెష్ అయిపోయాము. నా పిల్లలిద్దరూ అయితే పడుకుని పోయారు. నెక్స్ట్ ఇక్కడ మా డిన్నర్ వచ్చేసి లెమన్ రైస్, ఆవకాయ అండ్ అలాగే పప్పుల పొడి. డిన్నర్లోకి లెమన్ రైస్ ఏంటి అనుకుంటున్నారా? ఎలాగో ఆవకాయ తీసుకున్నాం. లెమన్ రైస్లోకి ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే లెమన్ రైస్ అయితే మా అమ్మమ్మ చాలా టేస్టీగా చేస్తారు. సో దానికోసం మేమైతే ఇక్కడ లెమన్ రైస్ని అయితే మా అమ్మమ్మ చేత చేయించుకున్నాము. ఇలా ఆవకాయతో కొంచెం లెమన్ రైస్ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశారు. చికెన్ కర్రీతో కొంచెం రైస్ తిన్నాము. ఇలా మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఆ రోజు డే అంతా నా మెట్టినింటిలో ఇలా గడిచింది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.